శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాతం. నక్షత్రానికి అనుసంధానం చేస్తూ వృక్ష సంపదను ఏ విధంగా మనం చేయాలి, వృక్ష సంపద ఏ విధంగా పూజ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఆరుద్ర నక్షత్రానికి ఏ వృక్ష సంపదను మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి. ఆరుద్ర నక్షత్రానికి గడిపేది రాహు. రాహు అన్నవాడు ఏంటంటే సాధారణంగా అందరిలో కూడా రాహుకేతుల ప్రభావం ఉందని అంటుంటారు. కాబట్టి ఆరుద్ర నక్షత్రాధిపతి రాహువుకి సంబంధించిన వృక్ష సంపదని నిత్యము ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇందులో భాగంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారంటే వస చెట్టు అంటారు. వస అంటే మనకు మాట్లాడే వాక్శుద్ధినిచ్చే వస చెట్టు అంటారు అన్నమాట. ఈ చెట్టు కూడా మనకు వృక్ష సంపదలో బాగా దొరుకుతుంది, డెఫినెట్గా దొరుకుతుంది. కాబట్టి ఈ వస చెట్టుని తీసుకున్న దాన్ని చక్కగా మనం ఇంటిలోని ఒక గోధుమలో చక్కగా పెట్టి దానికి పసుపు కుంకుమతో చక్కగా అలంకరణ చేసి ఆ వస చెట్టుకి సూర్యోదయ కాలం రాహు అన్నవాడిని ఆ సూర్యోదయ కాలంలో కానీ మనం పూజ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే రాహు యొక్క గమన సమయంలో అంటే రాహుకాల సమయంలోని ప్రతిరోజు రాహుకాల సమయం ఉంటుంది. కాబట్టి రాహుకాల సమయంలో ఈ చెట్టుని ఇంట్లో మన చెట్టుని చక్కగా దీపారాధన చేసి అది నిమ్మకాయను పొట్టుని వెనక తిప్పి దాంట్లో నూనె వేసి దీపారాధన చేసి ఈ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణ చేస్తూ నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహ రాహు ప్రచోదయాత్ అంటే రాహు గాయత్రి మంత్రం అన్నమాట. ఈ రాహుగాయ మంత్రాన్ని సాధన చేస్తూ 11 ప్రదక్షిణాలు చేస్తూ రాహుకాల సమయంలో ఆ చెట్టు చుట్టూ ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే పెద్ద పెద్ద సమస్యలు ఏదైతే మాయతో కూడిన మోసంతో కూడిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ త్యాజించి రాజమార్గాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మాయా మోసం అంటే కొంతమందికి ధనం ఇచ్చి మోసపోతాం, కొంతమంది మన ఆస్తిని తీసుకుని మనం నష్టపోయేటట్టు చేస్తారు, కొన్ని చోట్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాన్ని నష్టపోతుంటాం, దాని నుండి బయటపడడానికి అవకాశం. ఇదంతా మాయా లోకంలో జరిగే మాయా మోసాలు అన్నమాట. వీటి నుండి బయటపడడానికి రాహు యొక్క బలం అనేది మనకు ఉండాలి. అంచేత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ విధంగా ఈ వృక్ష సంపద ఇంట్లో పెంచుకొని వస చెట్టు అంటారు. ఇది వృక్ష సంపద భాషలో వస చెట్టు అంటారు. కాబట్టి మీరు వృక్ష సంపద చేసే ప్రతి గార్డెన్లోకి వెళ్ళి ఈ చెట్టు పేరు ఈ విధంగా చెప్తేనే వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇటువంటి మొక్కను తీసుకోండి. ఈ మొక్కను చక్కగా గోళంలో పెట్టి దాన్ని చక్కగా పూజ చేసి దీపారాధన రాహుకాల సమయంలో చేసినప్పుడు ఇంట్లో కూర్చుని చక్కగా మన బాల్కనీలో ఉంటే బాల్కనీలో పెట్టుకుని ఎక్కడైతే మనం తులసి మొక్క పెడతామో అదేవిధంగా దీన్ని కూడా అంతే పవిత్రంగా భావించి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చేయడానికి ప్రయత్నించే ఆరోగ్యమే మహాభాగ్యంగా రాహు పీడనం లేకుండా అద్భుతంగా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతామని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9704447001, 9704447002.